అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ స్వార్థంలో పరోపకారం. సరే, పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్యసాధనకే నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చుకోవలసిందే. కానీ ఇంత పట్టుదల, ఓర్పు నీ స్వార్థం కోసమా లేక పరోపకారాన్ని ఆశించాలి అన్న శంక కలుగుతుంది. కొన్ని సందర్భాలలో ఏది స్వార్థమో ఏది పరోపకారమో విడదీయరానంత కష్టంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా నీకు శివయ్య అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. కొండాపురం అనే పెద్ద ఊళ్ళో రంగన్న అనే కుటుంబీకుడు ఉండేవాడు. అతడికి 2 కొడుకులు. పెద్దవాడు సోమయ్య తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఊరికి ఉపకారిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నవాడు శివయ్య స్వార్థపరుడు. రంగన్న శివయ్యకు మంచి బుద్ధులు నేర్పాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. తనకు అవసాన దశ వచ్చాక ఆయన శివయ్యని దగ్గరికి పిలిచి, నాయనా, ఈ ఊళ్ళో అంతా మంచివాళ్ళు, ఇక్కడ నీకు పొసగదు. నీ జీవితం సుఖంగా వెళ్ళిపోవాలంటే సమీపంలోని ఉన్న అరణ్యంలో రక్కసి కొండ ఉంది. ఆ కొండ ఎక్కితే మధ్యలో పాతాళ గుహ కనబడుతుంది. ఆ గుహలో అనంతుడు అనే సాధువు ఉంటున్నాడు. ఆయన్ని కలుసుకో, నీకు మేలు జరుగుతుంది అని చెప్పి కన్నుమూశాడు. ఆస్తినంతా తన అన్న సోమయ్యకు కట్టబెట్టడం కోసం ఆయన అలా అన్నాడని శివయ్య అనుకున్నాడు. అయితే తండ్రికి మంచితనం తప్ప వేరే ఆస్తి లేదని ఆయన పోయేదాకా కూడా వాడికి తెలియలేదు. సోమయ్య తమ్ముడితో, నాతో పాటే ఉండు, నీకు తిండికి లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు బాగానే ఉందని శివయ్య అనుకున్నాడు. కానీ కొన్నాళ్ళు గడిచేసరికి ఊరంతా తమ్ముణ్ణి కూడా పోషిస్తున్నాడని సోమయ్యని మెచ్చుకుని శివయ్యని కించపరిచారు. నువ్వుండమంటేనే నేనున్నాను, అందుకు జనం నిన్ను తప్పు పట్టకుండా నన్ను చిన్నబుచ్చుతున్నారేంటి అని ఒకరోజు శివయ్య అన్నను నిలదీశాడు. అందుకు సోమయ్య నవ్వి, నీ వల్ల ఎవరికీ ఏ సాయమూ లేదు. నిన్ను అంతా మెచ్చుకోవాలంటే నువ్వు నా దారినే మంచిగా నడుచుకోవాలి అన్నాడు. మంచితనంతో నాన్నగాని నువ్వు గాని ఏం సాధించారు? 1 పైసా ఆస్తి కూడబెట్టలేని మంచితనంతో నాకేం పని? నాకు జీవితంలో తొందరగా పైకి రావాలని కోరికగా ఉంది. అలాంటి ఉపాయం ఏదైనా తెలిస్తే చెప్పు అన్నాడు శివయ్య. ఆస్తి కూడబెట్టాలంటే వ్యాపార దక్షత ఉండాలి. వ్యవసాయంలోనో లలిత కళల్లోనో ప్రావీణ్యము ఉండాలి. అవేమీ నాకు తెలియవు. నువ్వే స్వయంగా ధన సంపాదనకు మార్గాలను నెత్కు అన్నాడు సోమయ్య. డబ్బు సంపాదించాలన్న కోరిక ఉన్నా సాధించే మార్గం ఒకటి తెలియదు శివయ్యకి. అందుకని తండ్రి చెప్పినట్లుగా సమీపంలోని అరణ్యానికి వెళ్ళి రక్కసి కొండలో పాతాళ గుహలో ఉన్న అనంతుణ్ణి కలుసుకున్నాడు. ఆయనకు గడ్డాలు మీసాలు గుబురుగా పెరిగి ఉన్నాయి. ముఖంలో తేజస్సు ఉట్టిపడుతూ ఉన్న ఆయనకు శివయ్య అప్రయత్నంగా నమస్కరించి, స్వామి, నా తండ్రి పంపించగా ఇక్కడికి వచ్చాను. అనంతుడంటే తమరేనని భావిస్తున్నాను అన్నాడు. అనంతుడు అతడి వివరాలు అడిగి తెలుసుకుని, నేనే అనంతుడిని. నువ్వు త్వరగా సంపన్నుడు అయ్యేందుకు సహాయపడగలను. కానీ ఆ సాయం వల్ల నీకు నాకు కూడా ఇబ్బందులున్నాయి అంటూ తన గురించిన వివరాలు చెప్పాడు. అనంతుడు శివయ్య తండ్రి రంగన్న ఒకే ఊళ్ళో పుట్టి పెరిగారు. పరోపకారమే రంగన్న ఆశయం. ఆశ అన్నది ఏ కోసానా లేదు. అనంతుడిలో ఆశ కాస్త ఎక్కువగా ఉండేది. ఒకసారి అనంతుడు, రంగన్న పొరుగురు వెళ్తూ ఉంటే దారి పక్కన పడి ఉన్న ఒక సాధువు వాళ్ళకు కనిపించాడు. అతడి కాలు మీద ఉన్న చిన్న గాయం లాంటిది ఉంది. మన మానాన మనం పోదామన్నా అనంతుడి మాట కాదని రంగన్న చుట్టుపక్కల ఏవో ఆకులు వెతికి తెచ్చి వాటి పసరు సాధువు గాయం మీద పిండాడు. ఆ వెంటనే
సాధువు లేచి కూర్చుని రంగన్న భుజం తట్టి, నాయనా, నా వద్ద మహిమగల తాయెత్తు ఒకటి ఉంది. అది ఎవరి దగ్గరుంటే వాళ్ళకి ఏ పని తలపెట్టినా కలిసి వచ్చి జయం కలుగుతుంది. నేను సాధువును. ఆ తాయెత్తుతో నాకేం పని? దాన్ని ఎవరైనా యోగ్యుడికి ఇవ్వాలనే నేనిక్కడ ఈ చిన్న నాటకం ఆడాను తప్ప నన్ను ఏ పాము కాటు వెయ్యలేదు. ఆ తాయెత్తును తీసుకుని జీవితంలో సుఖంగా ఉంటూ అంటూ అతడికి చేతికి తాయెత్తునిచ్చాడు. రంగన్న చేతులు ముడిచి, స్వామి, నేను సాధువును కాదు కానీ నాకు ఈ తాయెత్తుతో పని లేదు. అవసరానికి మించి డబ్బు దుఃఖాన్ని కలిగిస్తుందని నా నమ్మకం. దీన్ని తమరు వేరెవరికైనా ఇవ్వగలరు అని అన్నాడు. అందుకు సాధువు అడ్డంగా తల ఊపి, ఈ క్షణం నుంచి తాయెత్తు నీది. తాయెత్తు వద్దనుకుంటే అర్హులైన మరెవరికైనా నువ్వే ఇచ్చుకో. అనర్హులకిచ్చావా అనర్థం జరుగుతుంది అన్నాడు. పక్కనే ఉన్న అనంతుడికి ఆ తాయెత్తుని సొంతం చేసుకోవాలని కోరిక పుట్టింది. అందుకని, స్వామి, అనర్థం అంటే ఏమిటి? అనర్హుడంటే ఎవరు అని అడిగాడు. సాధువు నవ్వి, కొన్ని విశేషాలు అనుభవంతో కానీ అర్థం కావు. అనర్హుడి వద్ద ఈ తాయెత్తు చేరితే అనర్థం కలుగుతుందన్నాను కదా. అందువల్ల ఏ ఒక్కరూ ఆ తాయెత్తును ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోలేరు. ఎవరికిచ్చినా అది తిరిగి మొదటి అనర్హుడికే చేరుతుంది. తాయెత్తు వెనక్కి తిరిగి వచ్చినప్పుడల్లా ఆ మొదటి అనర్హుడిలో జీవనతేజం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. క్రమంగా ఏ సన్యాసిగానో మారతాడు కానీ అతడికి మోక్షం మాత్రం ఉండదు అన్నాడు. సాధువు చెప్పడం పూర్తయ్యాక రంగన్న అనంతుడితో, నీకు ఈ తాయెత్తుపై ఆశ కలిగినట్లుగా నాకు అనిపిస్తుంది. దీన్ని నీకివ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నువ్వు అనర్హుడు కాదనే నా నమ్మకం అంటూ తాయెత్తుని అనంతుడికిచ్చాడు. అనంతుడు ఆ తాయెత్తును తీసుకున్నాక ఏ పని తలపెట్టినా కలిసి వచ్చేది. అయితే అప్పుడు కలిగే సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలన్నా దుఃఖం వచ్చేది. అందుకని అందరూ అనంతుణ్ణి అసూయాపరుడనేవారు. ఏడాది తిరగకుండా అతడు దాన్ని వేరెవరికో ఇచ్చాడు. కానీ ఏడాది లోపులే అది అనంతుడికి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇలా 4-5 సార్లు జరిగేసరికి అనంతుడికి జీవితం మీద విరక్తి పుట్టింది. క్రమంగా అనంతుడి ఆరోగ్యం దెబ్బతిన్నది. వెలుతురు చూడాలంటే భయం పుడుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో అనంతుడు సన్యాసం తీసుకొని రక్కసి కొండల్లోని పాతాళ గుహ చేరుకున్నాడు. తన మిత్రుడు అనంతుడికి పట్టిన దుస్థితికి తనే కారణమని రంగన్న బాధపడుతూ ఉండేవాడు. అతడొకసారి పాతాళ గుహకు వెళ్ళి అనంతుణ్ణి కలుసుకుని, ఆ తాయెత్తు ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని నేను ఊహించలేకపోయాను. నీకు ముక్తి కలిగేదాకా నాకు ముక్తి ఉండదు. కాబట్టి నీకు ఆ తాయెత్తు నుంచి విముక్తి లభించే ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. కానీ ఈలోగానే రంగన్న మరణించాడు. అనంతుడు తాయెత్తుని గురించిన వివరాలన్నీ శివయ్యకి చెప్పి, నాయనా, నాకు ముక్తి లభించే వరకు నా ప్రాణమిత్రుడైన నీ తండ్రి రంగన్నకు కూడా ముక్తి ఉండదు. అంటే అతడి ఆత్మ ఇంకా ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. తన ముక్తి కోసం, నా ముక్తి కోసం మీ నాన్న నీకిక్కడికి వెళ్ళమని చెప్పాడు. కానీ తాయెత్తును గురించిన మూలరహస్యం దాచిపెట్టాడు. నా స్వార్థం కోసం నేను నీకు ఈ తాయెత్తును ఇవ్వలేను. కాబట్టి నీకు నిజం చెప్పేశాను. ఎలాగూ నువ్వు తాయెత్తును నీ వద్ద ఏడాది కంటే ఉంచుకోలేవు. తాయెత్తును తీసుకొని నువ్వు ఇబ్బంది పడటం ఎందుకు? దాన్ని తిరిగి నాకు ఇచ్చి నన్ను మరింత ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నాడు. అప్పుడు శివయ్య వినయంగా, మా నాన్న పరోపకారి. ఆయనకు నేను చాలా స్వార్థపరుణ్ణని కూడా తెలుసు. నా స్వార్థంలో కూడా పరోపకారాన్ని కలపాలనుకోవటం ఆయన గొప్పతనం. నా తండ్రి ఆత్మకు ముక్తి, మీకు ముక్తి లభించటంలో నా స్వార్థం ఉపయోగపడితే అంతకంటే సంతోషం నాకేముంటుంది? మీరా తాయెత్తుని నాకివ్వండి. దాన్ని నేను శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకుంటానని మాట ఇస్తున్నాను అన్నాడు శివయ్య. అప్పుడు అనంతుడు చెయ్యెత్తి శివయ్యను దీవించి తాయెత్తిని అతనికిచ్చాడు. ఆ తాయెత్తును తీసుకున్నాక శివయ్య ఏ పని చేసినా బాగా కలిసొచ్చింది.
అయితే శివయ్య తన సంపదను సుఖంగా అనుభవిస్తూ తనలాగా సుఖంగా ఉన్నవారిని కాక కష్టాల్లో ఉన్నవారిని మాత్రమే కలుసుకుని తగిన విధంగా సహాయపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతడు కంటతడి పెడితే అది తాయెత్తు ప్రభావమని తెలియక అందరూ శివయ్య మంచితనంగా భావించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా శివయ్య తన వద్ద ఆ తాయెత్తు చేరి ఏడాది గడిచింది. ఆ ఏడాదిలో 7 తరాలకు సరిపడే ఆస్తిని సమకూర్చుకున్నాడు. అవి సంక్రాంతి రోజులు. శీతాకాలం గనక తెల్లవారుజామున చలిమంటలు వేసుకునేవారు. ఆ సమయంలో అనంతుడు గుహ నుంచి బయలుదేరి వచ్చి తన ఇంటి ముందు చలిమంట వేసుకుంటున్న నిలబడి ఉన్న శివయ్యని కలుసుకుని, నాయనా, ఏది ఆ తాయెత్తు, ఒకసారి నాకివ్వు అని అడిగాడు. మెడలో వేలాడుతూ ఉన్న తాయెత్తును తీసి శివయ్య అనంతుడికిచ్చాడు. అనంతుడు దాన్ని తిప్పి తిప్పి చూసి శివయ్యతో, ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. నీ కారణంగా నీ తండ్రి ఆత్మకు ముక్తి లభించింది, నాకు ముక్తి లభించనుంది. ఇక ఈ తాయెత్తు అవసరం నీకు లేదు. దురదృష్టవశాత్తు ఇది ఏ అనర్హుడికో చేరితే తిరిగి కథ మొదటికి వస్తుంది అంటూ తాయెత్తుని చలిమంటల్లోకి విసిరేసి శివయ్యను దీవించి వెళ్ళిపోయాడు అనంతుడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శివయ్య స్వార్థం పరోపకారానికి దారితీసింది. అయితే స్వార్థం మెచ్చుకోదగ్గదా? అనంతుడి దీవెనతో తాయెత్తుకున్న దుష్ట ప్రభావం పోయినట్లే కదా. అలాంటప్పుడు అనంతుడు గతంలోనే ఇంకెవరికైనా అలా దీవించి ఉండవచ్చు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వార్థం మెచ్చుకోతగ్గది కాదు. అయితే స్వార్థం స్వలాభానికే తప్ప ఇతరులకు హాని కలిగించకపోతే స్వార్థాన్ని తప్పు పట్టవలసిన అవసరం కూడా లేదు. శివయ్య స్వార్థపరుడే, కానీ చెడ్డవాడు కాదు. చేసిన పనికి తగ్గ ప్రతిఫలం కావాలనే స్వభావం వాడిది. ఇకపోతే తాయెత్తు దుష్టప్రభావం అనంతుడి దీవెన వల్ల పోలేదు. శివయ్య తండ్రి గొప్పతనం వల్ల శివయ్యలో వచ్చిన మంచి మార్పు కారణంగా పోయింది. అతడు తాయెత్తు దుష్టప్రభావాన్ని కూడా తెలివిగా మంచివాడన్న పేరు తెచ్చుకునే విధంగా ఉపయోగించుకున్నాడు. దాని ద్వారా సంపదలను సమకూర్చుకొని ఇక తాయెత్తు లేకపోయినా స్వశక్తితో ఉన్న సంపదను మరింత పెంచుకోగల స్థాయికి ఎదిగాడు. 10 మందిలో మంచివాడన్న పేరు తెచ్చుకోవటానికి నేర్పుగా దానిని ఉపయోగించుకున్నాడు. అందువల్ల శివయ్య ఆ తాయెత్తుని పొందటానికి అర్హుడిగా మారాడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.